నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా వేదికగా కొంతమంది బాయ్కాట్ వీరమల్లు అని చెప్పి ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళ హీరో యొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడడము, దాని గురించి నెగిటివ్ ట్రెండ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉండవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, దీన్ని ఎవరు ఆపలేరు. ఈ ఫ్యాన్ వార్స్ అనేది సోషల్ మీడియాలో ఒక భాగం అయిపోయింది కాబట్టి వాళ్ళ జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఏ హీరో ఫ్యాన్స్ అయినా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ కావచ్చు, అదేవిధంగా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు. కానీ మధ్యలో పానకంలో పుడకలాగా ఇందులోకి రాజకీయాలు చొచ్చుకుని వచ్చాయి. అదే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే పనిగా బాయ్కాట్ వీరమల్లు అని చెప్పి ట్రెండ్ చేస్తున్నారు. సినిమాను చూడొద్దండి అని చెబుతున్నారు. ఎందుకంటే సినిమా రేట్లు పెరిగాయి, ఎన్ని కేజీల మామిడికాయలు అమ్మితే ఒక సినిమా టికెట్ కొనాలి, కాబట్టి చూడొద్దని చెబుతా ఉన్నారు. సో నేనేం చెప్తానంటే వాళ్ళకి, మీరు ఒక సినిమాని బాయ్కాట్ చేసే బదులు ఆ యాత్ర 1, యాత్ర 2, అదేవిధంగా వ్యూహము, సిద్ధం అనేటువంటి సినిమాలు అయితే వచ్చాయి. వీళ్ళు నిజంగా సినిమా అభిమానులు అయి ఉంటే, ఆ సినిమాలు చూసి ఉంటే, ఆ సినిమా కలెక్షన్స్ ఒకసారి చూడండి, మైదా పిండికి కూడా రాలేదు. ఆ పోస్టర్ల ఖర్చు కూడా బొక్క. వాళ్ళు ఈ సినిమాని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొని వచ్చారంటే, నిన్న ఆర్ఆర్ఆర్ గారు, రఘురామకృష్ణంరాజు గారు ఈ సినిమా ఫంక్షన్లో ఔరంగజేబు అన్నాడని, ఔరంగజేబుతో జగన్మోహన్ రెడ్డిని పోల్చాడు కాబట్టి మేము ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవడరా ఆపేదని చెప్పి రెచ్చగొట్టాడని చెప్పి, సో మేము ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని చెబుతున్నారు. ఔరంగజేబుతో జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చడం వలన, వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం వలన ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నామని చెబుతున్నారు. సో ఒక విషయం చెబుతాను, ఫీల్ అవునంటే, ఒకవేళ ఔరంగజేబు గనుక మొన్న కూటమి పార్టీలకు వ్యతిరేకంగా గనుక 2024లో గనుక పోటీ చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి 11 సీట్ల కన్నా ఎక్కువే తెచ్చుకుని ఉంటాడు, ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకుని ఉంటాడు. కాబట్టి ఔరంగజేబుని ఏమి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఔరంగజేబుతో పోల్చడం వల్ల వాళ్ళు హర్ట్ అయ్యారంట, సినిమాకైతే రానని చెప్పేశారు. సో వాస్తవంగా వీళ్ళు గమనించవలసినటువంటి విషయాలు, సినిమాలు వేరు, అదేవిధంగా రాజకీయాలు వేరు. ట్రోల్ చేస్తున్న వాళ్ళు మరియు బాయ్కాట్ చేయాలని చెప్పి ట్రెండ్ చేస్తున్నటువంటి వాళ్ళ పేర్లను, ఆ హ్యాండిల్స్ని నిశితంగా గమనిస్తే వాళ్ళు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళుగా మనము ఇట్టే పట్టేయచ్చును. సో మీ సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారనో, లేదా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్ఆర్ఆర్ గారు ఏదో అన్నారని, పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పి మీరు సినిమాను బాయ్కాట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారు కూడా మనిషే, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గం వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని బాయ్కాట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? కాబట్టి సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సినిమా బాగుంటే ఎవరు బాయ్కాట్ అన్నా, ఇంకేమన్నా అయినా కూడా ఆడుతుంది. సినిమా బాలేదంటే ఎవరు మాట్లాడాల్సిన పని లేదు, అదే సోమవారానికి గుడారం ఎత్తేస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాము, వీళ్ళు బాయ్కాట్ అనడం వల్ల, ఎవ్వరు చూడకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయింది అనుకుందాము. సినిమా ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా నుంచి తీసేస్తారా? తీసేరు కదా. పిఠాపురం ఎమ్మెల్యేగా తీసేస్తారా? తీసేరు కదా. అదేవిధంగా మంత్రిగా తీసేస్తారా? తీసేరు కదా. పవన్ కళ్యాణ్కు ఇంచు కూడా ఫరక్ పడదు. ఆయన రెమ్యూనరేషన్ ఎప్పుడో తీసుకొని ఉంటారు. ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమాలో ఒకవేళ నష్టం వస్తే కాంపన్సేట్ చేస్తాడు. అంతేకాని మీరు బాయ్కాట్ చేయడం వల్ల, మీరు వ్యక్తిగతంగా ఆయన్ని టార్గెట్ చేయడం వల్ల ఆయనకు ₹1 కూడా నష్టం జరగదు. ఒకవేళ ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని బాయ్కాట్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి వచ్చే ఎన్నికల్లో గనుక మొన్న వేసినట్లే ఏకపక్షంగా కూటమి వైపు గుద్దారంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అదేవిధంగా లైన్ దాటి కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో మార్ఫింగ్లు వేస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, ఇతర హీరో అభిమానులు కావచ్చు. కానీ నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి మార్ఫింగ్ వేశారని చెప్పి సోషల్ మీడియాలో 11 మంది ఒక ప్రసిద్ధ హీరోకు సంబంధించినటువంటి అభిమానులుగా చెప్పబడేటువంటి వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి. వాళ్ళను ఏ క్షణానైనా అరెస్టు చేయవచ్చును. మీరు మార్ఫింగ్లు వేసి
చేస్తే, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏ హీరో కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి స్టేషన్ బెయిల్ ఇప్పించడు, లాయర్ ఫీజు కట్టడు. కాబట్టి ఏవైనా పోస్టులు వేసేటప్పుడు కానీ, అదేవిధంగా మార్ఫింగ్లు చేసేటప్పుడు కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. సినిమా రిలీజ్ అవ్వగానే పైరసీ లింకులు ఇతర హీరో అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావచ్చు, గేమ్ చేంజర్ సినిమాకైతే ఏకంగా టీఎల్లోనే వేసేశారు. ఆ లింకులను డౌన్లోడ్ చేసుకొని చూడండి, సినిమాను థియేటర్కి వెళ్ళి చూడొద్దండి అని చెప్పి ఆ సినిమాను చంపేశారు. అటువంటి కార్యక్రమమే హరిహర వీరమల్లు కూడా చేయబోతున్నారు అని చెప్పి పసిగట్టినటువంటి మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈసారి పైరసీ లింకులు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రణాళికను రూపొందించుకొని రెడీగా ఉన్నారు. కాబట్టి పైరసీ వీడియోలు వేయడము, అదేవిధంగా సినిమా థియేటర్ లోపలికి వెళ్ళి లైవ్ ఇవ్వడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడము, లింకులు పోస్ట్ చేసే వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఏ హీరో కానీ ఏ పార్టీ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే కాపాడరు. ఉదాహరణకు బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అండ చూసుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నోటికొచ్చినట్లు నోటికి పని చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు, బెయిల్ రాలేదు, కనీసం అతన్ని పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సినిమా హీరో కానీ మిమ్మల్ని కేసుల నుంచి కాపాడలేరు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. సో మార్ఫింగ్లు వేసేటప్పుడు, ముఖ్యంగా పైరసీ లింకులు పోస్ట్ చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. మీకు ఒక ఫ్యామిలీ ఉందని గుర్తు పెట్టుకోండి. కేసులు బుక్ అయితే జీవితాలు నాశనం అయిపోతాయి. కాబట్టి వాయిదాలకు తిరిగే డబ్బులు ఎంత అవుతుందో ఒక్కసారి ఆల్రెడీ కేసులు బుక్ అయిన వాళ్ళని అడిగితే చెబుతారు. దయచేసి అటువంటి కార్యక్రమాలు ఎవరు చేయొద్దు. మార్ఫింగ్ వీడియోలు కానీ, మార్ఫింగ్ ఫోటోలు కానీ, పైరసీ లింకులు కానీ షేర్ చేయొద్దు. ఇక బాయ్కాట్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గము కానీ, ఆయన్ని అభిమానించే సామాజిక వర్గాలు కానీ బాయ్కాట్ వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక సొంత సామాజిక వర్గం ఉంది. వాళ్ళు ఒకవేళ బాయ్కాట్ వైఎస్ఆర్సీపీ అంటే మీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఊహించుకోండి. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. సో ఆయనకి ఈ సినిమా ఫ్లాప్ అయితే వచ్చినటువంటి నష్టమేమీ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ఓడిపోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితిని ఒకసారి గుర్తు పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.